నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పుట్టపర్తిలో ఏఎన్సీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. సీఎం చంద్రబాబు ప్రాజెక్టు రాకతో రాయలసీమ రూపురేఖలు మారిపోతాయని వెల్లడి. ఒంగోలు క్రెడాయ్ ప్రాపర్టీ షోను ప్రారంభించిన ఎమ్మెల్యే దాముచర్ల జనార్దన్. సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలని ఆకాంక్ష. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు. 2 మహిళలు మృతి, 6గురికి తీవ్ర గాయాలు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ అండ్ ఫ్లైట్ టెస్ట్ సెంటర్, ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, ఇతర రక్షణ రంగ ప్రాజెక్టులకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుతో రాయలసీమ రూపురేఖలు మారిపోతాయని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. కార్యక్రమానికి విచ్చేసిన రాజ్నాథ్ సింగ్కు అపూర్వ స్వాగతం పలికారు. 350 ఎకరాల్లో 15,800 కోట్లతో ఏరో కాంప్లెక్స్ నిర్మిస్తున్నారని అన్నారు. రాయలసీమ అనేక అనుబంధ పరిశ్రమలకు కేంద్రంగా మారనుందని అన్నారు. 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయన్నారు. ఏడీఏ రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రాజెక్టు నిర్మిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ యాదవ్, టీజీ భరత్, ఎస్ సవిత, అనగాని సత్యప్రసాద్, ఎంపీ పార్థసారథి, బీజేపీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ పి మాధవ్, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, కూటమి నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పుట్టపర్తి అనంగానే మనకు గుర్తొచ్చేది సత్యసాయిబాబా. ఆయన బోధనలతో విశ్వశాంతికి ఒక సందేశాన్ని అందించిన పవిత్ర పుణ్య భూమి ఈ పుట్టపర్తి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అటువంటి పుట్టపర్తిలో దేశ రక్షణ రంగంలో కీలకమైనటువంటి అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్ ఈరోజు ఇక్కడ ఫౌండేషన్ వేసుకోవడం నేను ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశంగా భావిస్తున్నా. పుట్టపర్తి అంటే ప్రశాంతతే కాదు, ఇకపై దేశం గర్వించే రక్షణ కేంద్రం కూడా. పుట్టపర్తికి ఇకపై భక్తికి మాత్రమే కాదు, భద్రత కూడా, దేశ భద్రతకు ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుందని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నారు. పుట్టపర్తి ఈజ్ మూవింగ్ ఫ్రమ్ స్పిరిచువల్ ఇన్స్పిరేషన్ టు స్ట్రాటజిక్ ఇన్నోవేషన్. వీటి ద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలక భాగస్వామ్యం అవుతుంది. దీనికి మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారిని, రాజ్నాథ్ సింగ్ గారిని గట్టిగా అభినందిస్తున్నా. మీరందరూ కూడా చప్పట్లు కొట్టి గట్టిగా అభినందించి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆమ్కా ప్రాజెక్టు పుట్టపర్తి నుంచి మన దేశ రక్షణ రంగం యొక్క సామర్థ్యాన్ని చాటుతుంది. 15,803 కోట్లతో ఫైనల్గా 650 ఎకరాలతో పుట్టపర్తి ఒక టౌన్షిప్ వస్తుంది. 7,500 మందికి ఉద్యోగాలు వస్తాయి. స్వదేశీ సాంకేతికతో యుద్ధ విమానాన్ని తయారు చేయడం,
ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్యమైన లక్ష్యం. ఇక్కడ అల్టిమేట్గా మీరు చూస్తే 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి ఈ ఆమ్కా ఒక తిరుగులేని ఉదాహరణ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. मेरे बहनों भाइयों, आज का दिन बहुत ही खास है. आज का यह अवसर मैं मानता हूं आंध्र प्रदेश के इतिहास में और भारत के डिफेंस सेक्टर के इतिहास में एक हिस्टोरिक चैप्टर जोड़ने जा रहा है. आज यहाँ एक साथ अनेक प्रोजेक्ट्स की फाउंडेशन स्टेन लेइंग हो रही है. साथियों, आज जिस पुट्टा पार्थी नामक जगह पर हम सभी यहाँ उपस्थित हैं, यह आध्यात्मिकता, शिक्षा और सेवा भाव के लिए केवल भारत में ही नहीं बल्कि सारी दुनिया भर में जाना जाता है. క్రెడాయ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను ఉపయోగించుకుని సొంత ఇంటి కళ సాకారం చేసుకోవాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ విజ్ఞప్తి చేశారు. ఒంగోలు A1 హాల్లో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను ఎమ్మెల్యే ప్రారంభించారు. నాగేంద్ర అందరికీ సొంత ఇల్లు అనే కల ఉంటుందని దాన్ని సాకారం చేసుకోవడానికి క్రెడాయ్ అసోసియేషన్ ఆసక్తి గల వారికి కావలసిన అన్ని రకాల ప్రాజెక్టులు ఇక్కడ ఎగ్జిబిషన్లో ఉంచారన్నారు. ఒక స్థలం కొనాలన్నా, భవనాన్ని అపార్ట్మెంట్ నిర్మించాలన్నా అన్ని రకాల సామగ్రి అందుబాటులో ఒకే చోట ఉంటేనే సాధ్యమవుతుందన్నారు. అందుకోసం ప్రాపర్టీ షోలో అన్ని రకాల ప్రాజెక్టులను అందుబాటులో ఉంచి వినియోగదారులు వచ్చిన వెంటనే వారికి కావలసినవి అందిస్తూ బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కూడా కల్పించడం జరుగుతుందన్నారు. నేటి నుంచి 17వ తేదీ వరకు ఈ ప్రాపర్టీ షో జరుగుతుందన్నారు. ఎక్కడైతే నిర్మాణాలకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయో లేదో తెలుసుకొని, లేకపోతే వెంటనే అనుమతులు పొందేందుకు ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని, అలా చేసినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర, బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు రాజేంద్ర, సతీష్, వీరబాబు, తిరుమల బ్యాంక్ ప్రతినిధులు రామలింగేశ్వరరావు, కరుణాకర్, భీమా, రాఘవేంద్ర, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. 3 days ఈ విధంగా ఎగ్జిబిషన్ పెట్టుకోవడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఎవరైనా కూడా ఈరోజు కస్టమర్స్ వెళ్ళి మనం ఏదైనా ఒక అపార్ట్మెంట్ కొనాలి అన్నప్పుడు ఆ ఫ్యామిలీస్ వెళ్ళి 4 ప్లేసెస్లో తిరగకుండా ఇక్కడే ఆల్రెడీ బిల్డర్స్ అంతా కూడా ఇక్కడే పెట్టారు, వాళ్ళ ఎగ్జిబిషన్ పెట్టారు, వాళ్ళ బ్రోచర్స్ ఉన్నాయి. అదేవిధంగా బ్రోచర్స్ తగ్గట్టుగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అన్నీ కూడా మేము ఇంతకు ముందుగా చూసాం. దాంతోపాటు ఒక ఇల్లు అపార్ట్మెంట్ కొనుక్కున్న తర్వాత దాన్ని ఇంటీరియర్స్ చేసుకోవాలన్నా, అదేవిధంగా ఫ్లోరింగ్ చేసుకోవాలన్నా, అదేవిధంగా ఏదైతే బాత్రూమ్ ఫిట్టింగ్స్, శానిటేషన్ వర్క్స్ కానీ, అదేవిధంగా వుడ్ వర్క్ కానీ, ఇలాంటి అన్నీ కూడా సంబంధించిన స్టాల్స్ కూడా ఇక్కడ పెట్టుకోవటం, వచ్చిన వాళ్ళు అన్నీ కూడా ఇక్కడే వాళ్ళందరూ చూసుకునే విధంగా ఇది ఒక మంచి కాన్సెప్ట్ అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. దాంతోపాటు అన్నీ చూసుకొని అందరితో కూడా మాట్లాడుకొని వాళ్ళకి నచ్చిందంటే ఇక్కడే బుక్ చేసుకొని, అదేవిధంగా బ్యాంకర్స్ కూడా ఇక్కడ కెనరా బ్యాంకు, ఎస్బీఐ, యూనియన్ బ్యాంకు, 3 బ్యాంకర్స్ మేజర్ బ్యాంక్స్ కూడా వాళ్ళు ఇక్కడే వాళ్ళ ఎంప్లాయీస్ పెట్టి వాళ్ళు కూడా ఒక స్టాల్ లాగా పెట్టుకోవడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు ఏ లోను ఎట్లా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఇక్కడే మాట్లాడుకొని ఇక్కడే ఫైనలైజ్ చేసుకునే విధంగా కూడా దాన్ని కూడా ఇక్కడే పెట్టుకోవడం కూడా చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు
చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలామంది చేసుకోవాలని ఉంటారు. అలాంటి వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చారంటే మంచి మంచి బిల్డర్స్ కానీ అదేవిధంగా ఇలా ఇక్కడే సెలెక్ట్ చేసుకొని ఇక్కడే బుకింగ్ చేసుకునే కార్యక్రమాలు కూడా చేసుకున్నప్పుడు చాలా బాగుంటుందని చెప్పి వాళ్ళకు కూడా చెప్పడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా ఇదివరకు హైదరాబాద్ అట్లా పెట్టేవాళ్ళు. మన ఒంగోలులో కూడా బిల్డర్స్ అసోసియేషన్ కూడా పూర్తిగా ఇలాంటి కార్యక్రమాలు ఒక 3 days పెట్టడం అనేది చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మనం వ్యాపారాల కోసం అని చెప్పి ఆదాయాల కోసం అని చెప్పేసి మనం ఇష్టం వచ్చిన డీవియేషన్ చేస్తే రేపు తీసుకున్న వాళ్ళు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మళ్ళీ మీకు ప్రాజెక్ట్లో కూడా ప్రాబ్లంలు వచ్చే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా రేటు 10 రూపాయలు ఎక్కువైనా కూడా మనకు బయలా కరెక్ట్గా ఉండి అన్నీ కూడా డీవియేషన్ లేకుండా ఉండేటప్పుడు ఖచ్చితంగా మార్కెట్లో వాళ్ళకి 10 రోజులు లేట్ అవ్వచ్చు కానీ ఆ విలువ ఎప్పుడు ఉంటుంది. సో ఈరోజు ఇందాక చెప్పారు ప్రతి ఒక్కరి కోరిక ఒక ఇల్లు పెట్టుకోవాలని. సో ఈ మధ్య ఏంటిదంటే ఒక ఇల్లు కాదు, చాలామంది ఇలాంటి విల్లాస్ అంటే అది 2nd, 3rd ఇల్లు కట్టుకునే వాళ్ళకే ఈ విల్లాస్ ఇలాంటి కొద్దిగా హై ఎండ్ జరుగుతూ ఉంటాయి. సో ఈరోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒంగోలు రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం నేను అనుకోవడం ఏంటంటే నా ఇంప్రెషన్స్ ఏంటంటే కొద్దిగా కంపారిటివ్లీ కొద్దిగా ప్రైజెస్ హై ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే హైదరాబాద్ ప్రైసింగ్ దీనికి కంపేర్ చేస్తూ ఉంటే కూడా కొద్దిగా సో ఫ్యూచర్లో కూడా ఏంటంటే ప్రైస్ కొద్దిగా లోకల్ మార్కెట్కి తగినట్టు మీరు కూడా అడ్జస్ట్ చేసుకోవడం మంచిదని నేను సలహా ఇస్తున్నాను. ఇంకోటి ఏంటిదంటే ఇక్కడ చాలామంది బిల్డర్స్ వీళ్ళందరూ ఉన్నారు. నేను ఇచ్చే సలహా ఏంటిదంటే ఇన్ ద లాంగ్ రన్ పర్ఫెక్ట్ పర్మిషన్ తీసుకోవటం చాలా మంచిది. ఎందుకంటే ఒకసారి ల్యాండ్ వచ్చిన తర్వాత ఏదేదో చిన్న చిన్న విషయాలకి ఏదో ఖర్చు ఎక్కువవుతుందని మీరు పర్మిషన్ తీసుకోకపోతే ఇన్ ద లాంగ్ రన్ అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రాపర్టీ వాల్యూస్ కూడా పర్ఫెక్ట్ పర్మిషన్స్ వస్తే దాని ప్రాపర్టీ వాల్యూస్ కూడా పెరుగుతాయని నా సలహా. ఈరోజు మన ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ అలాగే క్రెడాయి వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రాపర్టీ షో అంటే బిల్డింగ్ మెటీరియల్స్ విత్ ప్రాపర్టీ షో జరగడం సంతోషం. ఇది లాస్ట్ ఇయర్ కూడా జరిగింది అనుకుంటున్నాను. బాగా సక్సెస్ అయింది. ఈ రోజుల్లో హౌస్ కట్టాలి అంటే ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా కట్టుకోవాలన్న ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో అందువల్ల ఆ ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఈ షో చూసుకొని లైటింగ్ ఎక్కడ బెటర్గా మనం అంటే ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంపార్టెంట్. బెడ్రూమ్లో ఎలాంటి లైటింగ్ ఉండాలి, హాల్లో ఎలా లైటింగ్ ఉండాలి, బిల్డింగ్ ఎలా ఏ మెటీరియల్ వాడితే బెటర్ అనేది తెలుసుకోవాలంటే ఇట్లాంటి ప్రాపర్టీ షోస్ వస్తే ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వస్తే చూసుకొని వాళ్ళు చక్కగా కట్టుకుంటారు. కాబట్టి ఇట్లాంటి దిగ్విజయంగా సక్సెస్ కావాలని ఇట్లాంటి షో ప్రతి ఇయర్ జరగాలని ఒంగోలు బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇక్కడికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మన దామచర్ల జనార్దన్ రావు గారికి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారికి, అలాగే మన సత్యనోత్రపాడు ఎమ్మెల్యే మన విజయ్ కుమార్ గారికి, అట్లాగే మన గ్రంథాలయం చైర్మన్ వారికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. ఎవరైతే ఇళ్ళు కొనుక్కోవాలనుకుంటారో లేక స్థలం కొనుక్కోవాలనుకుంటారో వాళ్ళందరినీ ఇక్కడికి రప్పించేసి వాళ్ళకి కావాల్సినటువంటి బిల్డర్స్ దగ్గర వాళ్ళు సునాయాసంగా ఏ ఇబ్బంది లేకుండా ఒంగోలు టౌన్ అంతా తిరిగే పని లేకుండా ఈ వేదిక మీద వాళ్ళకు కావాల్సిన ప్లేసుల్లో వాళ్ళకు కావాల్సిన ఇళ్ళు ఎన్నుకొని ఆ తర్వాత దానికి కావాల్సినటువంటి మెటీరియల్స్ అయితేమి ఇంటీరియర్స్ అయితేమి అన్నీ కూడా ఇబ్బంది లేకుండా ప్రతి షాపు తిరగాల్సిన అవసరం లేకుండా ఇక్కడ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ వేదికను మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. పశ్చిమ బెంగాల్ నూతన సీఎం సువేందు అధికారి యాక్షన్లోకి దిగారు. 2 రోజుల క్రితం బెంగాల్ రాజధాని కలకత్తాలో ఓ తోళ్ల పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించిన అనంతరం G+4గా ఉన్న ఆ భవనాన్ని మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతులు లేవని నిర్ధారణ అయింది. తోళ్ల పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో 2 మృతి చెందగా పలువురు గాయపడ్డారు. అనుమతులు లేవని నిర్ధారణ అయిన అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది బుల్డోజర్లతో రంగంలోకి దిగారు. భారీ ఎత్తున
సాయుధ బలగాలను మోహరించి భవనంలోని వారిని ఖాళీ చేయించి కూలగొట్టారు. భవన యజమాని కుటుంబం కోర్టుకు వెళ్తామని హెచ్చరించిన ఖాతరు చేయని కార్పొరేషన్ మరియు పోలీసులు ససేమిరా అని నిర్దాక్షిణంగా అక్రమ కట్టడాన్ని తొలగించారు. 3 రోజుల క్రిందట టీసీఎస్ కంపెనీలో లైంగిక వేధింపులకు సంబంధించిన నిందితుడికి ఆశ్రయం కల్పించడం, విచారణను అడ్డుకోవడం లాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని ఎంఐఎం కార్పొరేటర్ పటేల్ నివాసాన్ని బుల్డోజర్లతో కూల్చివేశారు. దీనికి తోడు కోల్కతా రైల్వే స్టేషన్కు ఎదురుగా మార్కెట్లో చాలా దుకాణాలకు అనుమతులు లేకపోవడంతో వాటిని సైతం బుల్డోజర్ చేశారు. దీంతో సీఎం సువేందు అధికారి మార్క్ ప్రారంభమైందంటూ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. जो भी हो रहा है ये एकदम कंप्लीट इनजस्टिस है। मेरा अपील है सीएम साहब से कि हमको 24 आवर्स का स्टे ऑर्डर दे, गिव अस अ चांस टू प्रूव आवरसेल्फ। अगर हम लोग गलत निकले तो यू टेक एक्शन। अंदर बंद है, दलील कोई निकालने वाला नहीं है, कोई निकालने नहीं दे रहा है। और ये आप क्या मांग कर रहे हैं सरकार से? सर सरकार से इसको, बिल्डिंग तो बन गई है सर, अब इसको क्या कर सकते हैं सर? बोल रहे सरकार बोले बिल्डिंग इलीगल है। सर यहाँ से हम क्या बोले सर, हम नहीं बोल सकते सर, पूरे समाज का हाल। ये सब नहीं चलेगा। ऑर्डर कर दिया, 4 डिपार्टमेंट का कमेटी बनाया, कल सुबह 11 बजे रिपोर्ट आएगा। ये इनिशियली जो इन्फॉर्मेशन है इलीगल था। ये कलकत्ता में इस तरीके से पूरा स्टेट में ही है। ये सब नहीं चलेगा। कानूनी तरीके से जो करना चाहिए वो करेगा सरकार। वेट कीजिए, फैक्ट फाइंडिंग रिपोर्ट कल 11 बजे आ जाएगा। उसका बाद एफआईआर भी होगा। और ये मान के चलिए ये पहले इंसिडेंट है। కొత్తపట్నం మండలాన్ని ఆదర్శ మండలంగా తయారు చేస్తామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. మండలంలోని గుండమాల, మోటుమాల, కొత్తపట్నం, రాజుపాలెం, సంకువానికుంటలో ఎన్ఆర్జీఎస్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు, కల్వర్ట్ ప్రారంభించారు. మండలానికి 8 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కొత్తపట్నం మండలాన్ని ఆదర్శ మండలంగా తయారు చేస్తామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. మండలంలోని గుండమాల, మోటుమాల, కొత్తపట్నం, రాజుపాలెం, సంకువానికుంటలో ఎన్ఆర్జీఎస్ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లు, కల్వర్టు ప్రారంభించారు. మండలానికి 8 కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మండలంలోని అన్ని పంచాయతీలను అభివృద్ధి చేస్తున్నామని, మొదటగా 10 పంచాయతీలు పూర్తి చేశామని పేర్కొన్నారు. 2014-19 కాలంలో ఆశ్రమం నుంచి మోటుమాల వెళ్లేందుకు రోడ్డును ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు చేసినప్పటికీ అప్పుడు వీలు కాలేదని, ఆ గ్రామం వైసీపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని 1,70,00,000 రూపాయలతో సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేశామని అన్నారు. మోటుమాల ఆశ్రమం నుండి గుండమాల వరకు బీటీ రోడ్డును ఏర్పాటు చేశామని, కొత్తపట్నంలో 2 కోట్ల రూపాయలతో అంతర్గత సిమెంట్ రోడ్లు నిర్మించామని అన్నారు. రాజుపాలెంలో సీసీ రోడ్లు ప్రారంభం, సంకువానికుంట వద్ద కల్వర్టు లేక వర్షాలు పడినప్పుడు ఇబ్బందులు పడుతున్నారని, అందుకోసం 1,30,00,000తో నిర్మించామని, దీంతో ఈ ప్రాంత ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగిస్తారని అన్నారు. ఇప్పటి వరకు 2 విడతలుగా 16 కోట్ల రూపాయల నిధులను కొత్తపట్నం మండలానికి కేటాయించి అభివృద్ధి చేశామని అన్నారు. మండలంలోని మిగిలిన గ్రామాల అభివృద్ధి ప్రతిపాదనలు పంపించామని, ఇంకా ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకువస్తే పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని పేర్కొన్నారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, నాయకులు రామచంద్రగౌడ్, బలగాని వెంకటేశ్వర్లు, గుంటూరు సుబ్బారెడ్డి, సిరిగిరి శ్రీనివాసులు, మోటుమాల టీడీపీ గ్రామ అధ్యక్షుడు పురిని శ్రీనివాసులు రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జి శ్రీనివాసరెడ్డి, సిహెచ్ఈ శ్రీరాములు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్ఆర్జీఎస్ కింద మన 9 కోట్లు పెట్టాం. 9 కోట్లలో కొత్తపట్నానికి 2 కోట్లు పెట్టాం. మోటిమాల్లో ఆ మెయిన్ రోడ్డు ఎప్పటి నుంచో సమస్య ఉంది. అది మేము అప్పుడు పోయినసారి 14-19లో పాదర్తి దాకా అప్పుడు అన్ని రోడ్లు వేయగలిగాం. ఆ బిట్టు మాత్రం అప్పుడు ఉండే పరిస్థితుల్లో టైం సరిపోక అది వేయలేకపోయాం. అప్పుడు దాన్ని 5 సంవత్సరాలు చేయలేకపోయారు. 5 సంవత్సరాలు పట్టించుకోవాలా. అందులో అది ఎప్పుడు కూడా మనకి వైఎస్ఆర్ మెజార్టీ వచ్చే ఊరు అది మోటిమాల. అయినా కూడా మనం ఆ ఊరిని వాతావరణాన్ని చూసిన తర్వాత వాళ్ళందరూ వచ్చి అడిగిన తర్వాత దానికి కూడా 1,76,00,000 పెట్టి ఈరోజు ఆ మెయిన్ రోడ్డు అంతా కూడా కంప్లీట్ చేసాం. మేము కూడా ఒకటే మీ ద్వారా కూడా ప్రజలకు కోరుకునేది, అక్కడ ఉండే మోటిమాల ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి, అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, అభివృద్ధి బాటలో మేము ఏ రకంగా సిమెంట్ రోడ్లు అయితే ఏమి, మెయిన్ రోడ్డు అయితే ఏమి, ఎన్ని పనులు చేస్తున్నామో, ఈ మండలానికి ఏం చేసాం, మీ గ్రామానికి ఏం చేసాం అనేది కూడా అక్కడ ఉండే ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. మాది ఆలోచన ప్రకారంగా ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్తున్నాం. అది ప్రజలు కూడా అర్థం చేసుకొని దాన్ని ఈసారన్నా సహకరించేటట్టుగా చూడమని చెప్పి కూడా మోటిమాల వాళ్ళకి చెప్తున్నా. ఈ రోడ్డుకు వచ్చే లోపలికి మనకి దగ్గర పాదర్తి నుంచి మోటిమాల వరకు 1.5 కిలోమీటర్ అది ఒక్కటే ఆగింది. దాన్ని కూడా తొందరలో వేసామంటే పూర్తిగా మెయిన్ రోడ్స్ అన్నీ కూడా కంప్లీట్ అవుతాయి. మనకి ఇంకా మిగిలేది కొత్తపట్నం ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నుంచి పల్లిపాలెం వరకు అది డబల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ పెట్టాం. అది కూడా చేసిన తర్వాత ఇంకా కొత్తపట్నం అనేది మండలంలో కూడా ప్రతి ఊర్లో కూడా మెయిన్ రోడ్స్ అన్నీ కూడా దాదాపు పూర్తి అయిపోతాయి. ఇంకెక్కడ కూడా ఆ బకిన్ కెనాల్ బ్రిడ్జ్ తప్పితే ఎక్కడ ఉండవని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాజుపాలెం, అదేవిధంగా శంకువారికుంట దగ్గర 8 కోట్లు ఈరోజు అన్నీ కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతూ ఉంది. తొందరలోనే ఇక్కడ ఉండే మన ఎంఆర్ఓ గారికి, ఆర్ఐ గారికి, అదేవిధంగా వీఆర్ఓలకు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ప్రతి గ్రామానికి వెళ్ళేసి గ్రామ పెద్దలతో కూర్చొని పట్టాలు ఎవరెవరికి ఇవ్వాలి, పట్టాలు ఈరోజు హౌస్ సైట్ లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అదివరకు ఒకే ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఇబ్బందులు ఉండే దగ్గర అంతా కూడా ప్రతి ఊర్లో కూడా పట్టాలు ఆల్రెడీ ఆన్లైన్లో అప్లై చేశారు కాబట్టి పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం. దానికి వెళ్ళి అన్నీ కూడా రెడీ చేయమని చెప్పాం. సైట్లు కూడా ప్రతి ఊరికి కూడా సంబంధించిన ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేశారు. ఆ ల్యాండ్ ప్రకారంగా మనం ఎంతమందికి ఇవ్వాల్సి వస్తుందో చూసి దాన్ని అన్నీ కూడా తొందరలోనే అందరూ కూడా ప్రజలందరూ కూడా పట్టాలు ఇచ్చేసే కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఏదైతే ఉన్నాయో మేజర్గా ఏమన్నా సోరారెడ్డిపాలెం కూడా ఫ్లైఓవర్ కూడా శాంక్షన్ అయింది. దాన్ని అదేవిధంగా కరవాది 2 ఫ్లైఓవర్, రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిలు కూడా దాన్ని కూడా తొందరలోనే మొదలు పెడుతున్నాం. టెండర్ స్టేజ్లో ఉంది. టెండర్కి వచ్చేసిన తర్వాత దాన్ని కూడా మొదలు పెడతామని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మ్యాక్సిమం ఈ మండలంలో కూడా 15 పంచాయతీలు ఉంటే 15 పంచాయతీలో 7 పంచాయతీల వరకు పూర్తిగా దాదాపు అంతకుముందు వచ్చిన 7.5 కోట్లు వస్తే దాన్ని కూడా పెట్టాం. ఇప్పుడు వచ్చిన 8 కోట్లలో కూడా దానికి కూడా పెట్టాం. ఇంకా మిగిలిన ఏ అయితే పంచాయతీలు ఉన్నాయో, కొన్ని రోడ్లు ఉన్నాయో, ఇంటర్నల్ రోడ్స్ కూడా ఇవన్నీ కూడా తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనకు వచ్చే లోపలికి మంచినీళ్ళు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి. సమ్మర్లో వచ్చినప్పుడు అక్కడ కూడా ఏ ఊర్లో కూడా ఉండకూడదని చెప్పి ఈరోజు 7 కోట్లు పెట్టడం జరిగింది. ఆ 7 కోట్లు కానీ వచ్చిందంటే ప్రతి ఊరు కూడా ఓరే ట్యాంక్స్తో పాటు ప్రతి ఇంటికి కూడా వాటర్ కుళాయి కూడా ఉండేటట్టుగా దాన్ని కూడా చర్యలు తీసుకుంటున్నాం. 2 మండలాల్లో కూడా ఆ 7 కోట్లతోటి పూర్తిగా ఎస్టిమేషన్ వేసి 2-3 సార్లు ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీలతో వీళ్ళందరితో కూడా మాట్లాడిన తర్వాత ఆ ఎస్టిమేషన్ ప్రకారం గవర్నమెంట్కి పంపించాం.
ఉలవపాడు మండలం రాజుపాలెం సమీపంలో భీమవరం అడ్డరోడ్డు వద్ద జాతీయ రహదారిపై తెల్లవారుజామున ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి 36 మంది ప్రయాణికులతో తిరుపతి వెళుతున్న కావేరీ ట్రావెల్స్ బస్సు రాజుపాలెం సమీపానికి రాగానే ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు ప్రయాణికులు తెలిపారు. బస్సు వెనుక భాగంలోని టైరు వద్ద బేరింగ్ పట్టేయడంతో వెనుక నుంచి మంటలు వ్యాపించాయని డ్రైవర్ చెబుతున్నారు. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును ఆపి ప్రయాణికులను సురక్షితంగా దించడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం మంటలు వేగంగా వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోనికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. సమాచారం తెలుసుకున్న కందుకూరి సిఐ అన్వర్ బాషా, ఉలవపాడు ఎస్ఐ సుబ్బారావు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ప్రమాదాలు సంభవించినప్పుడు హడావుడి, మొక్కుబడి తనిఖీలు, బాధితులకు నష్టపరిహారం జరుగుతాయి. తర్వాత మరలా షరామామూలే. హైదరాబాదు నుంచి తిరుపతికి సుమారు 600 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇంత దూరం ప్రయాణించే వాహనాలను ఉదయాన్నే టైర్ల దగ్గర నుంచి అన్నీ సరిగా ఉన్నాయా లేదా అని ప్రతిరోజు పరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రైవేటు ట్రావెల్స్లో కేవలం 2 డ్రైవర్లు లేదా 1 డ్రైవరు, 1 క్లీనరు డ్యూటీలో ఉంటారు. ఉదయాన్నే డ్యూటీ దిగిన వారు మరలా సాయంత్రం డ్యూటీకి ఎక్కడం తప్ప ఏముందిలే అనే తాత్సారం తరచూ కనబడుతుంది. ఆ తాత్సారమే ప్రయాణికుల ప్రాణాలను హరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం కమిటీ నివేదించిన నిబంధనల మేరకు స్లీపర్ బస్సుల నిషేధమా లేదా ప్రయాణికుల భద్రతే ప్రామాణికంగా రూపొందించిన కొత్త డిజైన్లతో నడపటమా అనేది ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటే తప్ప ప్రయాణికుల భద్రతకు భరోసా ఉండదు. బస్సు ఎక్కాలంటేనే ఇంటి వద్ద అప్పగింతలు అన్నీ చెప్పి బయలుదేరే పరిస్థితులు దాపురించాయి. చాగోలు అడ్డరోడ్డు ఉలవపాడు మండలంలో ఈరోజు ఒక ఘటన జరిగిందండి. ఈ కావేరీ ట్రావెల్స్ దగ్ధమైంది. అదృష్టవశాత్తు ప్యాసింజర్స్ ఎవరికి కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా అందరూ సురక్షితంగా బయటకు వచ్చిన తర్వాత ఒక అర్ధగంట స్పాన్లో డ్రైవర్స్ చాకచక్యం వల్ల ఈరోజు వీళ్ళందరినీ సేవ్ చేయగలిగారండి. ఈ బ్యాక్ సైడ్ రేర్ సైడు టైరు బర్స్ట్ అవడం వల్ల ఈ బ్లాస్ట్ జరిగింది. మిగతా కారణాలన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ట్రై చేస్తాము. వెహికల్కి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా వ్యాలిడిటీలో ఉన్నాయి. 2 డ్రైవర్స్ కూడా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళిద్దరు డ్రైవింగ్ లైసెన్స్ కూడా పర్ఫెక్ట్గానే ఉన్నాయి. నేను అన్నీ చెక్ చేశాను. సో భగవంతుడి దయ వల్ల ఎవరికి ఏ ప్రాణహాని జరగలేదు కాబట్టి అదృష్టవంతులు. ఇలాంటివి మరీ జరగకుండా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఒంగోలు గడ్డ డీజే అడ్డా పేరు మీద సుహారీ మీడియా 2 సంవత్సరాల ఒంగోలు అభివృద్ధిపై సురేష్ సాధనాల పాట రాయగా రవితేజ ఎడిటింగ్ చేశారు. ఈ పాటను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వినూత్నంగా చిత్రీకరించడం జరిగింది. పాటకు సంబంధించి పోస్టర్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆవిష్కరించారు. సుహారీ వ్యవస్థాపకుడు సాధనాల సురేష్, రవితేజ, శ్రీనివాస్, ఖాదర్ బాషా, యాంకర్ అవంతిక, ఉషా, భువనేశ్వరి, చిన్న, ఈశ్వర్, ప్రేమ్, మనోజ్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.
మాది సుహారి ఎంటర్టైన్మెంట్స్ అండి. దాదాపు 14 సంవత్సరాల నుంచి లఘు చిత్రాలు, కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కానీ, లేకపోతే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే యాడ్స్ కానీ, గవర్నమెంట్ డాక్యుమెంటరీస్ అన్నీ చేస్తూ ఉన్నాము. గతంలోనే టీడీపీ మీద, దామచర్ల అన్న మీద 2 సార్లు వీడియో చేయడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాల మీద. అలాగే ఇప్పుడు మళ్ళీ వినూత్నంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఒరిజినల్ వీడియోస్ తీసుకొని మొత్తం ఒంగోలు పబ్లిక్ పల్స్ ఏదైతే ఉందో మొత్తం పల్స్ తీసుకొని దాని బేస్ మీద ఒక డాక్యుమెంటరీ వీడియో చేయడం జరిగిందండి. కాబట్టి ఇది ఎప్పుడు అనేది డేట్ ఫిక్స్ చేస్తూ ఉన్నారన్న. ఆ డేట్ ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ తెలియజేయడం జరిగింది. దీనికి సహకరించిన మా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దామచర్ల జనార్దన్ గారు ఈ 2 సంవత్సరాల నుంచి మనకి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశారు. దాని గురించి ఒక మంచి వీడియో అయితే సుహారి టీం నుంచి వస్తుంది. అది త్వరలో రిలీజ్ అవుతుంది. మనం దామచర్ల గారి గురించి చేసే ఈ ప్రయత్నం ఈ సుహారి టీంకి నిజంగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. సంతమాగులూరులో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా అద్దంకి నియోజకవర్గ పరిధిలోని అద్దంకి అర్బన్తో పాటు 5 మండలాల్లో ఇటీవల 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన ప్రతి మండలంలోని మొదటి 5 విద్యార్థులను, తల్లిదండ్రులను సత్కరించారు. 10,000 రూపాయల నగదు ప్రోత్సాహకం అందజేశారు. కలెక్టర్ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీధర్ రెడ్డి, ఆర్డీఓ జాన్సన్, డీఈఓ రేణుక, వివిధ శాఖల జిల్లాధికారులు పాల్గొన్నారు. 572 అమృత పిల్లలకు ప్రోత్సాహంగా ఉంటుంది. ఇక్కడ సేమ్ మార్క్ వచ్చేసరికి 6కి. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పి కొత్తకోట రైల్వే బ్రిడ్జి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 ప్రాణాలు కోల్పోయారు. ఆగి ఉన్న లారీని ఓ కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో 10 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో 3 మృతి చెందగా 7గురికి గాయాలయ్యాయి. చిత్తూరు నుంచి తిరుపతి వైపు వేగంగా వెళ్తున్న ఓ కారు చవటపల్లి సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద రోడ్డు పక్కన నిలిచిన లారీని బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వేగం తీవ్రంగా ఉండడంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే కారు పూర్తిగా ధ్వంసం కావడంతో డోర్లు తెరుచుకోలేదు. దీంతో స్థానికులు గడ్డపార్లు, ఇనుప రాడ్ల సాయంతో డోర్లను తొలగించి లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం రోడ్డు పక్కన నిలిపిన లారీని గమనించకపోవడం లేదా అధిక వేగమే ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొత్తపట్నం చాకిరేవు మిట్ట కాలనీ, డీడీ కాలనీ, డీటీ కాలనీలను ప్రత్యేక నిధులతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. చాకిరేవు మిట్టలో నిర్మించిన అంతర్గత సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. 3 కాలనీల్లో గిరిజనులు ఉండే ప్రాంతమని, అందువల్ల ప్రత్యేక నిధులతో ప్రత్యేక దృష్టితో చూసి అభివృద్ధి చేస్తామన్నారు. కాలనీలో కొన్ని సిమెంట్ రోడ్లు వేయాల్సిన పని ఉందని, అవి పూర్తయితే ఈ కాలనీలో మంచినీటి సమస్య మాత్రమే ఉంటుందని, అందుకు ప్రత్యేక నిధుల కోసం పంపిన ప్రతిపాదనలకు అనుమతులు వచ్చాయని అన్నారు. టెండర్లు పిలిచిన వెంటనే ప్రతి ఇంటికి నీరు అందించే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. చాకిరేవు మిట్ట కాలనీలోని ప్రజలు కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామిపల్లి సీతారామయ్య, మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అది కూడా తప్పకుండా అరుగు ఏదో చెప్తా ఉన్నారు, అరుగులు కూడా ఒకసారి చూసుకొని తప్పకుండా చేద్దాం. ఈ 3 కాలనీ మాత్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టి 3 కాలనీలు ఇక్కడ రామారావు వాళ్ళు, అది 3 కాలనీలు 6 కాలనీలకు ఇబ్బంది లేకుండా చేద్దాం. వచ్చిందో మార్క్స్ వచ్చినాయి కూడా మనం చూస్తున్నాం. ఈరోజు ఎప్పుడు కూడా మనం ఇందాక మన పెద్దలు చెప్తున్నట్టు
ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకొని ఉన్నారు. ఎప్పుడు వచ్చినా కూడా మొన్న కూడా ఎలక్షన్ అప్పుడు కూడా మనకి 140 ఓట్లు మన బూత్లో 177 ఓట్లు మనకి ప్లస్ వచ్చింది ఇక్కడ. ఎందుకంటే ఎప్పుడు ఒక యూనిటీగా కష్టపడతా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి మనలాంటి కాలనీలకు మాత్రం ఖచ్చితంగా న్యాయం చేసేటట్టుగా మనం చర్యలు తీసుకుంటాం, చేస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు హౌస్ సైట్స్ కూడా మన సర్పంచ్ కూడా ఇందాక చెప్తా ఉంది. హౌస్ సైట్స్ ఆల్రెడీ నేను ఎంఆర్ఓ వాళ్ళకి చెప్పాను. ప్రతి ఊరు కూడా వాళ్ళు వచ్చేసి ఆల్రెడీ ఆన్లైన్లో అప్లై చేశారు. ఇంకా ఏవైతే పెండింగ్లు ఉన్నాయో మీ దగ్గరికి వచ్చి కూర్చొని అన్నీ రాసుకొని ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేశారు. తప్పకుండా కూడా దాన్ని తొందరలోనే ప్రతి గ్రామం వచ్చి కూర్చొని పట్టాల పంపిణీ కూడా చేస్తాం. పట్టాల పంపిణీ కూడా అందరూ కూడా ఇబ్బందులు లేకుండా చేద్దాం. దాంతోపాటు హౌసింగ్ వాళ్ళు వస్తారు. హౌసింగ్లో కూడా మీరు కట్టుకుంటే గవర్నమెంట్ డబ్బులతోటి అవి కూడా కట్టుకోవడానికి కూడా మీకు అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా పెన్షన్లు ఇప్పుడు మన 15 నుంచి పెన్షన్లు ఆన్లైన్లో స్టార్ట్ చేశారు. ఆన్లైన్లో మీ సచివాలయం సెక్రటరీ దగ్గరికి ఆన్లైన్లో అప్లై చేయండి. దాంట్లో ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళకి ఇమీడియట్గా ఆటోమేటిక్గా శాంక్షన్ అవుతాయి. అన్నీ కూడా ఓపెన్ చేశారు కాబట్టి మీరు కంప్యూటర్లో ఆన్లైన్లో కానీ మీరు పెట్టుకోగలిగితే మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అడుగుతారు. దాన్ని బట్టి మీ ఏజ్ని బట్టి వాళ్ళే ఆన్లైన్లోనే శాంక్షన్ చేసి మీకు తర్వాత నుంచి పెన్షన్ వచ్చేటట్టుగా దాన్ని కూడా చేపడుతుంది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈరోజు మళ్ళీ ఇందాక అక్కడ షెడ్ చూపించారు. పిల్లల వరకు వేసారు, షెడ్ వేయలేదన్నారు. దానికి స్లాబా రేకులా ఏదో ఒకటి ముందు మనం చేసుకోవడానికి దాని బడ్జెట్ని బట్టి చూసి ఖచ్చితంగా చేద్దాం. దాన్ని కూడా మనం ముందుకు తీసుకొని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రీనీట్ నిర్వహించడం పట్ల విద్యార్థుల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నీట్ 2026కు సంబంధించి ఏడాది పొడవునా కష్టపడి చదివి పరీక్ష రాసి ప్రభుత్వ వైద్య సీట్ల కోసం ఎదురుచూస్తున్న సమయంలో పేపర్ లీక్ కారణంగా రీనీట్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో విద్యార్థుల నుండి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జూన్ 21వ తేదీ నీట్ నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో రీనీట్ ఎలాంటి కాపీయింగ్కు ఆస్కారం లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు సిహెచ్ వినోద్ కోరారు. మొన్న May 3 నీట్ రాశాను అనమాట. 470 దాకా వచ్చాయి. సీట్ సెక్యూర్ చేయొచ్చు అనుకుంటున్నాను, కానీ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఇంకో ఛాన్స్ వచ్చిందని కూడా అనుకుంటున్నాను. లీక్ అవ్వడం తర్వాత విషయం, కానీ నాకు మంచి ఛాన్స్ వచ్చింది అన్నట్టు ఇంప్రూవ్ చేసుకోవడానికి మంచి ఛాన్స్ వచ్చింది. అట్లా నెక్స్ట్ టైం ఫీలింగ్ ఎలా ఉంది నీది? చాలా అంటే బాధపడాల్సిన విషయమే. లీక్ అయిందంటే అంత అజాగ్రత్తగా ఉండడం కూడా తప్పేనండి. నేషనల్ వైడ్ ఎగ్జామ్ అన్నారు, మరి అంత ఈజీగా లీక్ అయిందంటే తప్పిదం ఉండాలి. అక్కడ 22 లక్షల మంది పైగా రాస్తున్నారు. అంటే కొంతమందికి మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, కానీ ఈ విషయం అయితే కొద్దిగా తప్పు అని అనుకుంటున్నాను లీక్ అవ్వడం. అంటే మళ్ళీ ఒక 1 మంత్ నీకు ప్రిపరేషన్ వచ్చింది. ఇంప్రూవ్ పేపర్ టఫ్ ఉండొచ్చు, ఈజీ ఉండొచ్చు, కానీ వీలైనంత వరకు మంచి మార్క్స్ రావడానికే స్కోర్ చేస్తాను. లీక్ జరిగినందువల్ల ఒక రకంగా ఉపయోగపడుతుంది, ఇంకో రకంగా చెడు జరుగుతుంది. పేపర్ టఫ్గా వస్తే నష్టం జరిగినట్టు అయింది, టఫ్ రాకపోతే ఇంకా ఎక్కువ స్కోర్ చేయొచ్చు. ఈ 1 మంత్ గ్యాప్లో నా మిస్టేక్స్ తెలుసుకొని ఇంకా ఎక్కువ స్కోర్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే నీట్ రద్దు అవడం వల్ల మీ పేరెంట్స్ ఫీలింగ్ ఎలా ఉందమ్మా? మా పేరెంట్స్ ఒక రకంగా సంతోషపడతారు, ఇంకో రకంగా నష్టపడతారు. సంతోషం ఎందుకంటే ఇంకా ఎక్కువ స్కోర్ చేయొచ్చని సంతోషపడతారు. స్కోర్ చేస్తే ఇంకా పెద్ద పెద్ద కాలేజీలో సీట్లు వస్తాయి. నష్టం ఎందుకంటే ఇంతకన్నా తక్కువ వచ్చాయి అనుకోండి, ఇప్పుడు పెట్టబడే ఎగ్జామ్లో రీనీట్లో బాధపడతారు. మళ్ళీ ఇంకో ఎల్టీ తీసుకోవాలి. వాళ్ళ బాధ ఏంటంటే మా ఇయర్స్ వేస్ట్ అయిపోతాయి కదా, అది వాళ్ళ పేరెంట్స్ బాధ. మే 3వ తేదీన నిర్వహించినటువంటి నీట్ ఎగ్జామ్ అనేక చోట్ల లీక్ జరిగినట్టుగా, ముఖ్యంగా రాజస్థాను, కోట ఆ ప్రాంతంలో లీక్ అయినట్లుగా దానికి ఎన్టీఏ సంస్థ స్పందించి ఆ ఎగ్జామ్ను మరలా నిర్వహిస్తామని చెప్పి తెలియజేసింది. ఈ ఎన్టీఏ అనేటువంటి సంస్థ నిర్వహించినటువంటి అనేక పరీక్షల్లో ఈ పాటికే చాలాసార్లు లీకులు జరిగినటువంటి సందర్భం కూడా ఉంది. ఉదాహరణకి 2024లో జరిగింది, అంతకుముందు కూడా జరిగింది. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షలు నిర్వహించడంలో వైఫల్యం చెందుతూ ఉంది. 20 లక్షల మందికి పైగా రాసినటువంటి ఈ ఎగ్జామ్ని లీక్ జరిగింది అంటే ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అయినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఒక చిన్న పరీక్షను నిర్వహించలేక పేపర్లు అమ్ముకొని 20 లక్షల మంది జీవితాలతో ఆడుకోవటం అని అంటే కేంద్ర ప్రభుత్వం దీనికి స్పందించాలి. దీనికి సంబంధించినటువంటి శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన రాజీనామా కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తింపు పొందిన పెన్కాట్
సిలాట్ అసోసియేషన్ జిల్లా స్థాయి 8వ ఛాంపియన్షిప్ పోటీలు 17వ తేదీ నిర్వహిస్తున్నట్లు కోచి ప్రేమ్ కుమార్ తెలిపారు. ఒంగోలు ఎన్టీఆర్ భవన్లో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ టోర్నమెంట్ బ్రౌచర్ను ఆవిష్కరించి నేషనల్ విజేతలకు బంగారు పతకాలు అందజేశారు. మామిడిపాలెం చెరువు వద్ద గల పెన్కాట్ అసోసియేషన్ హాల్లో ఉదయం 10 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయన్నారు. గెలుపొందిన వారు ఈ నెల 31న జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారన్నారు. తదుపరి నేషనల్స్కు పంపిస్తామని తెలిపారు. కోచి మునిశేఖర్ రెడ్డి, పేరెంట్ సతీష్ కుమార్, అమలేశ్వరి, లీలావతి క్రీడాకారులు పాల్గొన్నారు. మాకు ఇక్కడ మార్షల్ ఆర్ట్స్లో వన్ ఆఫ్ ది పార్ట్ అయినటువంటి పెన్కాక్ సిలాట్ మన మామిడిపాలెం చెరువు దగ్గర మన ప్రేమ్ సారు, అలాగనే సాయి మనోజ్ సారు, అట్లానే మన మునిశేఖర్ రెడ్డి సారు వీళ్ళ ఆధ్వర్యంలో చాలా గొప్పగా వీళ్ళు కూడా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అవడం వల్ల మా పిల్లలకి చాలా బాగా నేర్పిస్తూ మాకు అన్ని విధాలుగా వీళ్ళు సపోర్ట్ చేస్తూ మాకు మా పిల్లలు సౌత్ జోన్ ఖేలో ఇండియా విమెన్స్ లీగ్ కానీ సత్తెనపల్లిలో, అలాగే సౌత్ జోన్ ఖేలో ఇండియా సౌత్ జోన్ కేరళలో జరిగిందా అక్కడ కానీ, అలాగే డెహ్రాడూన్లో జరిగినటువంటి నేషనల్స్లో కానీ గోల్డ్ మెడల్స్ సంపాదించేలాగా మాకు ఎంతో చాలా సపోర్టివ్గా ఉంటూ ఈ ట్రైనర్స్ మా పిల్లల్ని ఈ స్థాయి వరకు తీసుకొచ్చారు. అట్లానే ఈ రోజున మేము నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఈ ఇయర్కి సంబంధించి డిస్ట్రిక్ట్ లెవెల్ టోర్నమెంట్స్ ఉండటం వల్ల ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మేము సార్ వాళ్ళు ఆ బ్రోచర్ని ఓపెనింగ్ సెరమనీకి అని చెప్పి తీసుకురావడం జరిగింది. పెన్కాక్స్లా ట్రైనింగ్ సెంటర్ని మాకు జనార్దన్ గారు ఇచ్చున్నారు పిల్లలకి నేర్పించమని. వివిధ స్టేట్ నేషనల్స్లో అలా మన పిల్లలు మెడల్స్ విన్ అయ్యి శాప్ నుండి మెడల్స్ కూడా క్యాష్ అవార్డ్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే గారిని కలిసాము. రేపు 17వ తారీఖున ఆదివారం పెన్కాక్స్లా ట్రైనింగ్ సెంటర్లో 8వ పెన్కాక్స్లా ప్రకాశం జిల్లా డిస్ట్రిక్ట్ సెలక్షన్ జరుగుతాయి. వివిధ పాఠశాల నుండి అందరూ పార్టిసిపేట్ జరగడం జరుగుతుంది. దీంట్లో ఎవరైతే మెడల్స్ విన్ అయ్యి సెలెక్ట్ అవుతారో వాళ్ళు మే 31న ఒంగోలులో జరిగే స్టేట్ టోర్నమెంట్లో పాల్గొంటారు. ఎవరైతే అక్కడ విన్ అవుతారో నెక్స్ట్ మేఘాలయలో జరిగే నేషనల్ కాంపిటీషన్లోకి అర్హత పొందుతారు. సో అందుకని ఈరోజు జనార్దన్ గారిని కలిసాము. పోస్టర్ ఆవిష్కరించారు. చాలా హ్యాపీగా ఉంది. సార్ మాకు అన్ని విధాలుగా మాకు సపోర్టింగ్గా ఉన్నారు. ఒంగోలు ఆంధ్రకేసరి యూనివర్సిటీకి 9 బోధనా సిబ్బంది పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2023-24 విద్యా సంవత్సరం నుండి ఆంధ్రకేసరి యూనివర్సిటీ నడుస్తోంది. పేర్నమిట వద్ద దాదాపు 110 ఎకరాల్లో యూనివర్సిటీకి సంబంధించిన స్థలం ఉంది. జిల్లాకు యూనివర్సిటీ మంజూరు చేసిన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన తరగతులు నిర్వహించేలా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పీజీ సెంటర్లో తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాకు ఆంధ్రకేసరి యూనివర్సిటీ మంజూరు కాగానే ఇంజనీరింగ్ కాలేజీ, ఫార్మసీ కాలేజీలు ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ప్రాథమికంగా 130 బోధనా సిబ్బంది పోస్టులు అవసరమవుతాయని ప్రతిపాదించడం జరిగింది. అందులో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం 8 మంది బోధనా సిబ్బంది ఉన్నారు. తాజాగా మరో 9 మంది బోధనా సిబ్బంది రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలధార జలహారతి అనే కార్యక్రమం చాలా మంచిదని, ఈ కార్యక్రమం ద్వారా మార్కాపురం లాంటి వెనుకబడిన ప్రాంతాలకు ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. మార్కాపురం మండలం బోడపాడు గ్రామంలో జలధార జలహారతి కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ పులి శ్రీనివాసులతో కలిసి బోడపాడు చెరువు పూడిక పనులకు భూమి పూజ చేశారు. సాగునీటి చెరువులోని ముళ్ల కంపును ప్లొక్లైనర్లతో ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, జేసీ పులి శ్రీనివాసులు స్వయంగా నడిపి ప్రారంభించారు. మునుపెన్నడూ లేని విధంగా 40 సంవత్సరాల తర్వాత బోడపాడు చెరువును నీటితో నింపామని, తద్వారా ఈ ప్రాంతంలో బోర్లు
రీఛార్జ్ అయ్యి వచ్చే 2 ఏళ్లు ఈ ప్రాంతంలో సాగునీటి సమస్య ఉండదన్నారు. జలధార జలహారతి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యంతో మరింత అభివృద్ధి చేసుకోవాలన్నారు. మార్కాపురం ప్రత్యేక జిల్లాతో ఈ ప్రాంతంలో భూముల రేట్లు పెరిగాయని, తద్వారా రైతులకు ఎంతో మేలు చేకూరిందని అన్నారు. ప్రకృతి వనరులను సంరక్షించే కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి జలహారతి కార్యక్రమాన్ని చేపట్టారని జేసీ పులి శ్రీనివాసులు అన్నారు. జలధార జలహారతి కార్యక్రమాలను మార్కాపురం జిల్లాలో విస్తృతంగా చేపట్టేందుకు కలెక్టర్ నేతృత్వంలో జిల్లా యంత్రాంగం పనిచేస్తుందన్నారు. ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. జలహారతి కార్యక్రమం అనేది ఒక మంచి కార్యక్రమం. దీన్ని మనలాంటి వెనుకబడ్డ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోగలిగితే మన ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు, బోర్లు అన్నిటికి కూడా మంచి అవకాశంగా ఈ బోర్లు రీఛార్జ్ అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంది. ఈరోజు 40 సంవత్సరాల చరిత్రలో బోడపాడు చెరువుకు నీళ్లు వచ్చిన సందర్భం లేదు. అటువంటిది ఈరోజు బోడపాడు చెరువుకు నీళ్లు తీసుకొచ్చాం. ఈ నీళ్లు తీసుకురావడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సుమారు 400 నుంచి 500 బోర్లు రీఛార్జ్ అయ్యాయి. ఈ 400-500 బోర్లు ఇంకా 2 సంవత్సరాల వరకు నీళ్లు రావు అనేటువంటి భయం రైతులో లేకుండా చేయగలిగాం. అంటే శాశ్వత పరిష్కారాలని కూడా మనం ఎత్తుక్కోవాలంటే ఈ రకంగా పూడు తీసుకోవటం, అలాగే ఇప్పుడు వచ్చే కంపతోటి మొత్తం నిండిపోయి ఉన్నది, చిల్ల కంపతోటి దీన్ని తీసేసుకొని ఆ పూడుని కూడా కొంత తొలగించుకోగలిగితే మన ట్యాంకులో స్టోరేజ్ ఎక్కువ అవుతుంది. ఈ స్టోరేజ్ ఎక్కువ కావటం వల్ల ఇంకొన్ని సంవత్సరాల పాటు నీళ్ళు నిలబడతాయి. అప్పుడు మనకు రీఛార్జ్ ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది. మన రైతులమందరం కూడా ధైర్యంగా ఉండేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం మనకు కల్పిస్తూ ఉంది. దీన్ని మనమందరం సద్వినియోగపరచుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మన గ్రామ ప్రజలందరూ కూడా దీనికి సహకరిస్తున్నారు. వారే స్వయంగా కొన్ని వెహికల్స్ జేసీబీలు కానీ ఇవన్నీ అరేంజ్ చేసుకొని ఈ ట్యాంకు 70 ఎకరాలు ఉన్నటువంటి ట్యాంకుని మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేసుకొని తర్వాత ఎన్ఆర్జెస్లో తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మనం అఫిషియల్గా అయితే ఏదైతే ఫండ్స్ ఎలొకేషన్ చేసుకోగలమో వర్క్స్ అన్నీ కూడా ఇక్కడ చేసేదానికి ఈరోజు అంకురార్పణ చేయటం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా మన మార్కాపురం జిల్లా మొత్తం కూడా పెద్ద ఎత్తున ఈ జలహారతిలో భాగంగా వర్క్స్ జరుగుతున్నాయి 4 కాన్సెన్స్లో కూడా. ఒంగోలు మంగమూరు రోడ్లోని బీసీ బాలుర సంక్షేమ వసతి గృహం త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతోంది. 2017 నుండి అద్దె భవనంలో బాలుర సంక్షేమ వసతి గృహం కొనసాగుతోంది. దాదాపు 100 మంది విద్యార్థులు ఇక్కడ ఉంటూ సమీపంలోని పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారు. ఇటీవల కాలంలో అద్దెలు బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి బాలుర వసతి గృహం కోసం ప్రభుత్వం ప్రతి నెల 30,000 రూపాయలు చెల్లిస్తోంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం చెల్లించే అద్దె సరిపోవడం లేదని, వసతి గృహాన్ని వెంటనే ఖాళీ చేయాలని సంబంధిత యజమాని ఒత్తిడి చేస్తున్నారు. దీంతో వసతి గృహానికి భవనం రూపంలో కష్టం వచ్చి పడింది. విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకుడు సిహెచ్ వినోద్ సంబంధిత సంక్షేమ అధికారులతో మాట్లాడి పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్మాణంలో ఉన్న భవనాలు కేటాయించాలని కోరారు. బాలుర వసతి గృహాన్ని దూరంగా మరో చోటకి మారిస్తే విద్యార్థుల చదువు కుంటుపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఒంగోలు శాసనసభ్యులు దాముచర్ల జనార్దన్ రావు దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు వినోద్ తెలిపారు. జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరంలో ఉన్నటువంటి బీసీ బాలుర చిన్నపిల్లల హాస్టల్ ఏదైతే ఉందో ఈ హాస్టల్ ప్రారంభం నుంచి ఈ రోజు వరకు అద్దె భవనంలోనే కొనసాగుతూ ఉంది. 2017 నుంచి ఈ మంగమూరు రోడ్లో ఉన్నటువంటి ఈ హాస్టల్లోనే కొనసాగుతూ ఉంది. అయితే ఈ అద్దె భవనాల్లో ఈ మధ్యకాలంలో నగరం అభివృద్ధి అవుతున్న కారణంగా రెంట్లు ఇవన్నీ పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చేటువంటి రెంటు వీళ్ళకి సరిపోని కారణం అది సాధ్యం కాదని చెప్పి ఖాళీ చేయమన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క హాస్టల్ని వేరే చోటకి తరలించాలి. ఈ రెంటుకి ఎవరు రూములు ఉన్నటువంటి పరిస్థితి, ఎక్కడో ఇప్పుడు నగరం చివరిలోకి పోవాలి. ఇలా కానీ జరిగితే ఈ హాస్టల్లో ఈ పాటికే 100 మంది విద్యార్థుల దాకా ఉంటా ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడ నుంచి దగ్గర కాబట్టి పీవీఆర్ బాలుర పాఠశాల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఈ హాస్టల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఎక్కడన్నా పెడితే ఈ 100 మంది విద్యార్థులు ఆ హాస్టల్కి వెళ్తారా లేదనేది ఒక పెద్ద ప్రశ్న. అదే కాకుండా అదే సందర్భంలో ఈ పాటికే పీవీఆర్లో చదువుతున్నటువంటి ఈ 100 మంది హాస్టల్ విద్యార్థులు కూడా తగ్గిపోతారు. అప్పుడు పాఠశాలకు కూడా నష్టం. కాబట్టి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఉన్న ఫలంగా ప్రభుత్వం సొంత భవనం నిర్మించలేదు. దానికోసం ఇప్పటి నుంచైనా కానీ ప్రయత్నం చేయాలి.
తాత్కాలికంగా ఈ హాస్టల్ బాగా ఉపయోగపడుతుంది పీవీఆర్ బాలుర పాఠశాలకు కాబట్టి ఆ బాలుర పాఠశాలలో ఖాళీగా ఉన్న రూములు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ హాస్టల్ కనుక కేటాయిస్తే ఈ 100 మందికి తోడు ఇంకొక 50 మంది అయినా కానీ చేరతారు. అప్పుడు హాస్టల్ బాగుపడుతుంది, అటువైపు పాఠశాల బాగుపడుతుంది, రెండింటికి ఉపయోగకరంగా ఉంటుంది. ఆ విధమైనటువంటి చొరవని ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు తీసుకోవాలి. ఆ ప్రయత్నం చేసి ఈ హాస్టల్ని కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే ఈ జిల్లాలో ఉన్నటువంటి బీసీ విద్యార్థులకి న్యాయం జరుగుతుందనేది మేము తెలియజేస్తాం. కొత్తపట్నం మండలం ఈతముక్కల ప్రాంత ప్రజలు రక్త పరీక్షల కోసం ఒంగోలు వెళ్లకుండా అన్ని రకాల రక్త పరీక్షలు చేసేందుకు 50 లక్షల రూపాయల నిధులతో ప్రత్యేక భవనాన్ని నిర్మించామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఈతముక్కలలో ఎన్ఆర్జీఎస్ నిధులతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని ప్రారంభించారు. బ్రహ్మణ వేద పురుష సయేంద్రియ ఆయుష్యేంద్రియ. ఈతముక్కల, మడనూరు, రాజుపాలెం చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన ప్రజలకు వైద్యశాల అందుబాటులో ఉంటుందని, డాక్టర్తో పాటు సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్ అందుబాటులో ఉంటారని అన్నారు. నార్మల్ డెలివరీలు జరుగుతున్నాయని, పేషెంట్లు కూడా ఎక్కువగా వస్తున్నారని, అందువలన రక్త పరీక్షలు ఇక్కడ చేయిస్తే జిల్లా కేంద్రంలో రానవసరం లేదని, దానిని దృష్టిలో ఉంచుకొని ఈ భవనాలు నిర్మించామని, ఈ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామిపల్లి సీతారామయ్య, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి వెంకటేశ్వర్లు, డాక్టర్ నవ్యారెడ్డి, మండల, గ్రామ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పిఎస్సి సెంటర్లో ల్యాబ్ కొనడానికి 50 lakhs పెట్టేసి బిల్డింగ్ ఓపెన్ చేయడం జరిగింది. దీనికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, ఆల్రెడీ మనం ప్రతి చిన్నదానికి కూడా మనం ఒంగోలు పంపించకుండా ల్యాబ్ టెస్టింగ్ కానీ ఇవన్నీ కూడా కాకుండా ఇక్కడే డెలివరీస్ కూడా మన డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. పర్ మంత్ డెలివరీస్, నార్మల్ డెలివరీస్ ఇక్కడే జరుగుతున్నాయి అని చెప్పేసి మన వాళ్ళు కూడా స్టాఫ్ కూడా సఫిషియెంట్ స్టాఫ్ ఉన్నారు, అన్ని ఎక్విప్మెంట్లు ఉన్నాయి. కాబట్టి ల్యాబ్ కూడా ఒక బిల్డింగ్ ఉంటే బాగుంటుందని చెప్పేసి దీనికోసం అని చెప్పేసి ఒక 50 లక్షలు పెట్టి దీన్ని కూడా పూర్తి చేసాం. అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ప్రజలు మనకి చిన్నదానికి కూడా పరిగెత్తుకుంటా ఒంగోలు రాకుండా మనం ఇక్కడే చేసుకునే విధంగా ఈరోజు ఈ బిల్డింగ్లో ల్యాబ్ కానీ ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా అందరూ కూడా ఉంటారు. కాబట్టి తప్పకుండా బాగా జరుగుద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దీనికి మన డిఎంహెచ్ఓ గారు కానీ, మన డాక్టర్స్ కానీ, మన డాక్టర్ సీతారామయ్య గారు అందరూ కూడా వచ్చారు. మన ఆర్ఎండ్బి వాళ్ళు దగ్గరుండి పర్యవేక్షణలో ఈ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందని చెప్పి కూడా. రాష్ట్రంలోని వర్జీనియా పొగాకును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు డిమాండ్ చేశారు. ఒంగోలు ఎల్బీజీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పమిడి వెంకట్రావు, జిల్లా కార్యదర్శి జజ్జూరి జయంత్ బాబు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు హనుమారెడ్డి, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి లలిత కుమారి, నాయకుడు పరిటాల కోటేశ్వరరావు, జిల్లా సహాయ కార్యదర్శి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పొగాకు రైతులు ఎదుర్కొంటున్నటువంటి మార్కెటింగ్ సమస్య ప్రధానమైనటువంటిది. 9వ తారీఖు ప్రారంభమైనటువంటి ఈ ప్రాంతంలో పొగాకు కొనుగోళ్లు అత్యంత నత్తనడకన, అలాగే పొగాకు రైతుల్ని పూర్తిగా నష్టాలు కష్టాలు ఊబిలోకి దించేటువంటి విధంగా కొనుగోళ్లు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే మార్కెట్ ధరలను కనుక పరిశీలన చేస్తే గత సంవత్సరం 28,000 నుంచి ప్రారంభమైనటువంటి మార్కెట్ వేలం ధర ఈ సంవత్సరం 25,000 ప్రారంభించారు. కానీ దాన్ని కూడా నిలబడనీయకుండా 19,500 రూపాయలకి ఈ రోజున మార్కెట్ ధరను కిందకు తీసుకురావడం అనేటువంటిది జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకున్నప్పుడు రైతాంగం ప్రతి ఒక్క బ్యారన్కి 5 నుంచి 6 లక్షల రూపాయలు నష్టపోయేటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతూ ఉంది. రేపు 18వ తారీఖున ఆచార్య రంగాభవన్లో ఉదయం 10 గంటలకి పొగాకు రైతుల సమావేశం జరగబోతూ ఉంది.
ఈ సమావేశానికి పొగాకు రైతులందరూ కూడా హాజరై తమ తమ సమస్యల పరిష్కారం కోసం అక్కడ చర్చల్లో పాల్గొని ఆ విధంగా ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారానికి రైతాంగం ముందుకు రావాలని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చాగా మేము రైతాంగాన్ని కూడా ఈ మీడియా సమావేశం ద్వారా పిలుపునిస్తూ ఉన్నాం. టికెట్లు తీసుకోకుండా మేము పొగాకు పండించడం అంటే పొగాకు బోర్డు చట్టం ప్రకారం ఇది చట్ట విరుద్ధమైనటువంటి చర్య. వాళ్ళకి ఎక్కువ డబ్బులు లభించినాయి. మరి చట్టబద్ధంగా పండించినటువంటి వారి యొక్క ప్రయోజనాల పరిరక్షణార్థము పనిచేయవలసినటువంటి పొగాకు బోర్డు ఏదైనా సరే వాతావరణ స్థితిగతుల కారణంగా కొంత అధికమైనటువంటి పంట వస్తే ఆ అధికమైనటువంటి పంట 2 సంవత్సరాల కాలంలో వినిమయంలోకి తీసుకొని రాకపోయేపైతే అది పేరుకుపోయి ఇదిగో ఈ సంవత్సరం ఏ ప్రకారంగా రైతాంగ సంక్షోభానికి గురవుతూ ఉందో సాధారణ సంవత్సరాల్లో ఈ పాటికి 30 నుంచి 40 మిలియన్ల పొగాకును కొనుగోలు చేసి రైతులకి అవసరమైనటువంటి తక్షణ అవసరాలైనటువంటి ఖర్చులకి డబ్బులు చేతిలో మెదిలేటటువంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరం ఇప్పుడు 4 మిలియన్ల పొగాకు కూడా ఆంధ్రప్రదేశ్లో కొనుగోలు చేయకపోవడం అనేటటువంటిది ఈ సంక్షోభం యొక్క తారాస్థాయిని చెప్పుతుందనేది నా అభిప్రాయం. దీనంతటికీ కారణము కార్పొరేట్ విధేయత ఉన్నటువంటి వాళ్ళని పొగాకు బోర్డులో సల్లగా మెల్లమెల్లగా ప్రభుత్వాలే కొనుగోలు చేయాలా, ప్రభుత్వాలే కొనుగోలు చేసినటువంటి పొగాకుని రాబోయే 2 సంవత్సరాల్లో వినిమయంలోకి తేవాలా. అట్లాంటి పరిస్థితుల్లో మాత్రమే రైతులకు సరసమైన గిట్టుబాటు ధరలు అనేటటువంటి పొగాకు బోర్డు చట్ట లక్ష్యం నెరవేరుతుంది. అట్లాంటి సందర్భంలోనే రైతులు అప్పులు పాలు కాకుండా కాపాడడం సాధ్యమవుతుంది. రైతుల్ని అప్పుల ఊబిలో పడకుండా కాపాడవలసినటువంటి బాధ్యతను గుర్తిరిగినటువంటి సంయుక్త కిసాన్ మోర్చా సభ్య సంఘాల వారు దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటరు పెట్రోలుపై సగటున ₹3, డీజిల్పై ₹3 పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు ఈ రోజు ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగాయి. అయినప్పటికీ ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు దాదాపు 11 వారాల పాటు ఇంధన ధరలను స్థిరంగా ఉంచాయి. అయితే అవి తీవ్ర ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న నేపథ్యంలో లీటరుకు ₹3 పెంచి వాహనదారులపై కొంత భారాన్ని మోపాయి. 2022 ఏప్రిల్ నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు దాదాపు మారలేదు. అయితే లోక్సభ ఎన్నికలకు ముందు 2024 మార్చిలో లీటరుకు ₹2 చొప్పున తగ్గించారు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన ధరలు పెరుగుతాయంటూ ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే సరిపడా నిల్వలు ఉన్నాయంటూ కేంద్రం వాటిని ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూ వచ్చింది. ఈ క్రమంలో ధరలు పెంచడం గమనార్హం. ఈ ప్రకటనలకు ముందే ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందనే వార్తలు దేశంలోని వాహనదారులను ఆందోళనకు గురిచేశాయి. దీంతో పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరారు. ఈ క్రమంలో కొన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. గుంటూరులో ఈ నెల 23, 24 తేదీల్లో జరగనున్న POW రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ను ఒంగోలు మాదాల నారాయణస్వామి భవన్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి పద్మ ఆవిష్కరించారు. POW జిల్లా అధ్యక్షురాలు భారతి, కార్యదర్శి మంజుల, నాయకురాళ్లు పద్మ, సంపూర్ణ, సుజాత, సుశీల తదితరులు పాల్గొన్నారు. 9వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి. గుంటూరులో జరిగే 9వ రాష్ట్ర మహాసభ మే 23, 24 తేదీలలో గుంటూరులో రెవెన్యూ కళ్యాణ మండపంలో POW 9వ రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలకి ప్రారంభోపన్యాసాలుగా సోనీ సోరి వస్తున్నారు. తన ఆదివాసీ సామాజిక కార్యకర్త. అదేవిధంగా ఈ మహాసభలో 7 రకాల పుస్తకాలని ఆవిష్కరణ చేయటం జరుగుతుంది. ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ హక్కుల్ని కోల్పోతూ పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి అంశాలు, ఈ మహిళలకి కొత్త నూతన చట్టాలు వచ్చాయి. ఈ నూతన చట్టాలలో మహిళా దృక్కోణంతో వచ్చేటటువంటివి కూడా ఉన్నాయి. వీటన్నిటినీ ధ్వంసం చేసేటటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది.
అందుకని వచ్చినటువంటి ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ హిందుత్వము మహిళలు ఈ హిందుత్వం ద్వారా ఈ మనలో ప్రవేశించినటువంటి ఈ హిందుత్వ భావజాలం అనేది ఎట్లా మహిళల మీద ప్రభావం చూపిస్తూ ఉంది. మే 23, 24 తేదీల్లో గుంటూరులో జరిగే ఈ రాష్ట్ర మహాసభలకి మేము ఈ జిల్లా నుంచి 30 మందిగా వెళ్ళాలని అనుకుంటున్నాము. అదేవిధంగా స్త్రీ విముక్తి పోరాటాలు, స్త్రీ పురుష సమానత్వం కోసంగా ఈ 3 సంవత్సరాలు జరిగినటువంటి కార్యక్రమాల మీద జరుగుతుంది. తర్వాత దాన్ని మళ్ళీ కొత్తగా కార్యాచరణ ఏ విధంగా రూపుదిద్దుకోవాలనేది ఈ మహాసభల్లో POW. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. పుట్టపర్తిలో AMCA ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. సీఎం చంద్రబాబు ప్రాజెక్టు రాకతో రాయలసీమ రూపురేఖలు మారిపోతాయని వెల్లడి. ఒంగోలు క్రెడాయ్ ప్రాపర్టీ షోను ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలని ఆకాంక్ష. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు. 2 మహిళలు మృతి, 6గురికి తీవ్ర గాయాలు. డి న్యూస్లో నేటి మాట. లోకంలో నటించే మనుషులు ప్రశాంతంగా ఉండడం, ప్రేమాభిమానాలు పంచుకునేవారు పిచ్చివాళ్లుగా మిగిలిపోవడం అత్యంత విషాదం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.